Question number 13678, Minister for Home అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రైవేట్ పాఠశాలలో 1,24,955 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రెండో ప్రశ్నకి సమాధానం 1/1/1994 తేదీ గల జియో నంబర్ 1 విద్యాశాఖ ద్వారా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేతనాలు వర్తిస్తాయి. మూడో ప్రశ్నకి సమాధానం సంబంధించిన అధికారులకు 1/1/1994 తేదీ గల విద్యాశాఖ జియో నంబర్ 1 లోని నిబంధన అమలు చేయవలసిందిగా సూచన జారీ చేయడం అయింది. లక్ష్మణ్ రారు ఏం ప్రశ్న అది? లక్ష్మణ్ రారు ఇదే క్లారిఫికేషన్ ఉందా? మీ క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 13867, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవును అధ్యక్ష, రెండవ ప్రశ్న కూడా అవును అధ్యక్ష, మూడవ ప్రశ్న కూడా అవును అధ్యక్ష. ప్లీజ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 3 రహదారులు నిర్మించేదానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఆ 3 రహదారులను నిర్మిస్తే ఎస్వి యూనివర్సిటీ పవిత్రతకు అదేవిధంగా అదొక యూనివర్సిటీగా ఉండకుండా ఉండే ప్రమాదం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ 3 రోడ్లు కలిపి ఎస్వియు 6వ గేటు సమీపంలో ప్రకాశ్ నగర్ స్మార్ట్ క్వార్టర్స్ నుంచి జూ పార్క్ దాకా దాదాపు 100 అడుగులు పొడవు 2.2 కిలోమీటర్లు డిస్టెన్స్ అధ్యక్ష. దాదాపు 6.3 కోట్ల ఖర్చుతో ప్రతిపాదన సిద్ధం చేశారు అధ్యక్ష. అదేవిధంగా పద్మావతి గెస్ట్ హౌస్ కు నేరుగా ఎస్వియు ప్రాంగణంలోని 3వ గేటు నుంచి జూ పార్క్ దాకా దాదాపు 2 కిలోమీటర్ల రోడ్డుకు గాను 4.5 కోట్లు అంచనా వేద ప్రతిపాదన సిద్ధం చేశారు అధ్యక్ష. అదేవిధంగా వెస్ట్ రైల్వే స్టేషన్ కు నేరుగా ఉన్న ఎస్వియు మొదటి గేటు నుంచి జూ పార్క్ రోడ్డులోని సైన్స్ సెంటర్ వరకు 2 కిలోమీటర్ల దూరానికి 5.2 కోట్లతో ఈ మూడు రోడ్లను యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వెళ్లే విధంగా వాటిని కూడా మాస్టర్ ప్లాన్ లో చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ఎస్వి యూనివర్సిటీ నుంచి 3 రహదారులు పోతే అది ఎస్వి యూనివర్సిటీ మాదిరి కాకుండా తయారయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఎస్వి యూనివర్సిటీ పవిత్రతను కాపాడే విధంగా ఈ 3 మాస్టర్ ప్లాన్ ఉన్న రోడ్లను తొలగించి ప్రత్యామ్నాయంగా రోడ్డును వేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆ విధంగా ప్రతిపాదన సిద్ధం చేయాలని ముఖ్యంగా ఈ 3 రోడ్లను రద్దు చేసే విధంగా తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, చెన్నై అనంతపురం రోడ్డు ఒకటి, అనంతపురం తిరుపతి రోడ్లు కలిసేటట్టుగా 3 రోడ్లను యాక్చువల్గా యూనివర్సిటీ మీద ప్రతిపాదించారు. ఆ 3 రోడ్లని డిలీట్ చేసేందుకు ఏదైతే మాస్టర్ ప్లాన్ లో పెట్టారో ఆ 3 రోడ్లని డిలీట్ చేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13744, మినిస్టర్ ఫర్ హోమ్ మినిస్టర్. అధ్యక్ష, ఏబీసీ 3 క్వశ్చన్స్ కి అధ్యక్ష కేసు సిబిఐ పరిధిలో ఉంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13881, హోమ్ మినిస్టర్. అధ్యక్ష, ఈ కేసు కూడా సిబిఐ పరిధిలో ఉంది, సిఐడి పరిధిలో అధ్యక్ష. సిఐడి ద్వారా కేసుని అధ్యక్ష సిఐడి పరిధిలో ఉంది అధ్యక్ష. కేసు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అది
కూర్చోండి. ఏ ప్రశ్నకు అవునండి? బిఎస్ఎస్ లోని 320/60, 316/5, 60/2 విభాగాలు మరియు 1984 టీడీపీపీ చట్టంలో 4 విభాగం కింద క్రిమినల్ కేసు నెంబర్ 135/2024 ప్రకారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైలు దహనం సంఘటనపై తిరుపతిలోని సిఐడి ఆర్ఓ ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్న విషయం వాస్తవం. నిందితుడిపై ప్రాథమిక ఆధారాల ప్రకారం కేసు నమోదైంది. నిందితుడు కలిసి కుట్ర పని నేరానికి పాల్పడ్డారు. 30/12/2024 తేదీన మదనపల్లిలోని ఆర్టీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయిన గౌతమ్ కేసును A1గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడమైంది. కేసు దర్యాప్తులో ఉంది. బి క్వశ్చన్ అధ్యక్ష, ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో సిఐడి నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదించనుంది. జరిగినటువంటి అగ్ని ప్లీజ్ కూర్చోండి. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. కూర్చోండి, కూర్చొని మాట్లాడతారు. మంత్రి గారు మాట్లాడతారు. కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. రాహుల్ గారు దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. మీ సీట్లో కూర్చోండి. మీ సీట్లో కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. సుబ్బారెడ్డి గారు కూర్చోండి. The house is adjourned for 10 minutes.